సమాజం అంతా నిద్రలోనే ఉంది. తెల్లారి లేచి చూసేసరికి ఒక ఆరుగురిని హతమార్చారు ఒక దుర్మార్గుడు. రంగారెడ్డి జిల్లా షాబాద్లో జరిగినటువంటి ఘటన అందరినీ కూడా కలవరపెడతా ఉంది. ఆ ప్రాంతానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. మనతో పాటుగా మాట్లాడడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. సార్, ప్రధానంగా మీరు దీనికి సంబంధించి పూర్తిగా ఆరా తీసినట్టున్నారు. ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో ప్రధాన ముద్దాయిగా మీరు ఎవరిని చూస్తారు? ప్రధాన ముద్దాయిగా రాష్ట్ర హోంమంత్రిని చూస్తారు. ఎందుకంటే రాష్ట్ర హోంమంత్రి సీరియస్గా ఉంటే దీని మీద రివ్యూలు జరుగుతాయి. రాష్ట్ర హోంమంత్రి రివ్యూలు చేస్తే డీజీపీలు కింద రివ్యూ చేస్తారు. డీజీపీలు రివ్యూ చేస్తే కమిషనర్ ఆఫ్ పోలీస్ రివ్యూ చేస్తాడు. కమిషనర్ ఆఫ్ పోలీస్ రివ్యూ చేస్తే డీసీపీలు, సిఐలు, డిఎస్పీలు రివ్యూ చేస్తారు. అదంతా జరిగినట్టుగా ఇక్కడ అనిపించడం లేదు. అందుకొరకే 55 రోజుల నుంచి నిందితుడిని ఎవరు పట్టుకోలేదు. వాడు ఇలా మర్డర్ చేశాడు. మీరు అక్కడికి వెళ్తూ ఉంటే కూడా అడ్డుకోవడం జరిగింది కదా. అసలు మీరు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో గతంలో అడిషనల్ డీజీపీ స్థాయి దాకా పనిచేశారు. మీకున్నటువంటి అవగాహన మేరకు అసలు ఇక్కడ పోలీసులు ఎందుకు తాత్సారం చేస్తున్నట్టుగా? అసలు పోక్సో కేసులో వాళ్ళ మామ చెప్తా ఉన్నాడు, ఎవరైతే బాధిత మహిళ మామ చెప్తా ఉన్నాడు, మేము పదే పదే చెప్పినా కానీ పట్టించుకోలేదంటే మాట చెప్తా ఉన్నాడు కదా. అవును, పోలీసు వాళ్ళకు ఈ పేద ప్రజలు, మహిళలు, మైనర్ బాలికలు వాళ్ళకు ఏం శ్రద్ధ ఉన్నది? ముఖ్యమంత్రి గారికి శ్రద్ధ ఉంటే పోలీసులకు శ్రద్ధ ఉంటుంది. పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు గ్లాసులు వేస్తే గ్లాస్ షేప్ తీసుకుంటారు, కుండలు వేస్తే కుండ షేప్ తీసుకుంటారు. వాళ్ళు ఒక లిక్విడ్ పోలీస్ ఆర్గనైజేషన్ అనేది, అది ఒక రెజిమెంటెడ్ ఆర్గనైజేషన్. ముఖ్యమంత్రి ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్తో పనిచేస్తారు. మీరు పనే చేయొద్దు అంటే ఇట్లా కూర్చుంటారు. బాగా పని చేయాలంటే రాత్రి ఇంటికే రారు, అంత గొప్పగా పనిచేస్తారు. సో పోలీసు వాళ్ళతో పని తీసుకునే దాంట్లో నీకు తెలివి ఉండాలి. ఎంతమంది ముఖ్యమంత్రులు పని తీసుకోలేదు? కేసీఆర్ గారు తీసుకోలేదు ఆ పోలీసు వాళ్ళు. ఇదే పోలీసు వాళ్ళు, అప్పుడు ఇదే పోలీసు వాళ్ళు, ఇప్పుడు ఇదే పోలీసు వాళ్ళు. కానీ ఏం చేంజ్ అయింది? బాస్ చేంజ్ అయ్యాడు. బాస్కి ఇంట్రెస్ట్ లేదు, అందుకొరకే ఈ పరిస్థితి ఉన్నది. ఇంకా నిందితుని పట్టుకోలేదు, ఇంకా జరుగుతూ ఉంది, మా దర్యాప్తులు కొనసాగుతూ ఉన్నాయి, టీమ్స్ వేసామన్నటువంటి మాట సిపి చెప్తా ఉన్నారు తరుణ్ జోషి. అసలు ఇది ఇంకా ఎంత మేరకు జరగచ్చు అనుకుంటా ఉన్నారు? ఈ హత్యల పరంపర గురించి మాట్లాడాలి. టీమ్స్ వేసిండ్రు. ఎవరిని అరెస్ట్ చేయనికే? ప్రవీణ్ కుమార్ను, సబితారెడ్డిని, వీళ్ళని అరెస్ట్ చేయనికే టీమ్స్ వేసిండ్రు. నిందితుని పట్టుకొని టీమ్స్ వేస్తే ఎందుకు దొరకడాడు? 1,00,000 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. అన్ని పనులు బంద్ చేసి కొండలరెడ్డి గన్మెన్లను, తిరుపతి రెడ్డి గన్మెన్లను, ఖమ్మంలో వీళ్ళందరినీ బంద్ చేస్తే 2 నిమిషాలు నిందితుడు దొరుకుతాడు. ఎక్కడ పోతాడు నిందితుడు? ఏమన్నా తీవ్రవాద లేకపోతే ఉగ్రవాద దేశాలు దాటిపోవడానికే 2 నిమిషాలు దొరుకుతాడు. నీకు ఆ ఓపిక ఉండాలి, నీకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి, ముందు ఆరాటం ఉండాలి. అయ్యో అమ్మాయికి ఇట్లా అయిపోయాయి కదా అని ఆరాటం లేనందుకే కదా వాడు కూల్గా వచ్చి 11 గంటల నుంచి 1 గంట వరకు అందరినీ సప్ప నరికేసి వెళ్ళిపోయాడు. మొత్తంలో ఓకే, బాధితులను అంటే కోపం ఉండొచ్చు, సొంత వాళ్ళని కూడా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లల్ని బాగా కంటుకున్నటువంటి భార్యను కూడా అతమార్చారు కదా. దీని గురించి ఏమైనా మీకు సమాచారం అందింది? అసలు దేనికోసము అలా చేశాడనే దానికి సంబంధించి. ఒక మనిషి సైకోగా మారినప్పుడు, నేను ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాను, వాడు ఏంటంటే నాకు దక్కనిది ఇంకొకరికి దక్కకూడదు అన్న భావన ఒక సైకోకి వచ్చిందంటే వాడికి ఇంకేం కనిపించదు. మహిళ శత్రువుకి కనిపిస్తుంది, పిల్లలు ఆ మహిళ గర్భాన పుట్టిన పిల్లలు కూడా శత్రువులాగా కనిపిస్తారు. అట్లప్పుడు ఏమీ చూడాడు. అయ్యో ముసలోళ్ళు, అయ్యో అమ్మాయి, అయ్యో పాపం వీళ్ళకి ఏం తెలియదు అని చూడు, అయిపోయాక బ్లైండ్గా పోతాడు. ఇదే జరిగింది. మీకు దాదాపు 3 దశాబ్దాలకు పైగా పోలీస్ డిపార్ట్మెంట్లో అనుభవం ఉంది. ఇలాంటివి జరగకుండా ఉండడానికి హోంశాఖ ఎలాంటి కట్టుదిట్టమైనటువంటి బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది? దాంతోపాటుగా ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా ఈ హత్యల గురించి అడ్డుకట్ట వేయడానికి ఎలాంటి సిఫార్సులు చేయబోతున్నారు? సిఫార్సులు అంటే నేను ముందు పోలీసుల కన్నా ముందు తల్లిదండ్రులను, తర్వాత సమాజాన్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నా. దయచేసి ఇలాంటి సంకేతాలు వచ్చినప్పుడు అర్జెంటుగా పోలీసులకు ఇన్ఫామ్ చేయాలి. రెండోది, ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు దయాదాక్షిణ్యాలు లేకుండా ముందు జైలుకు పంపించాలి. దాని తర్వాతనే మిగతావని చూడాలి. ఆ క్రమంలో అమాయకులను ఎవరిని పంపేది. కొన్ని ఫేక్ కంప్లైంట్లు కూడా ఉంటాయి, కానీ ఫేక్ కంప్లైంట్ ఏంది, రియల్ కంప్లైంట్ అయితే ఒక 2 నిమిషాల పోలీసు వాళ్ళు అన్ని పనులు బంద్ చేసి దీని మీద కూర్చుంటే తెలిసిపోతుంది. అట్లేం కాదు. ఒకవేళ ఫేక్ కంప్లైంట్ అయిన తర్వాత తెలిస్తే బయటికి తీసుకురావచ్చు నిందితుని, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ అసలు ఏం పట్టించుకోకుండా మూలకు పడేస్తే ఎంతసేపు బందోబస్తులు, ఆ బందోబస్తు, ఈ బందోబస్తు, ముఖ్యమంత్రి బందోబస్తు, ఆ బందోబస్తు అంటే ఇగో మహిళలు, పిల్లలు ఇట్లా చచ్చిపోతా ఉంటారు.